మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది తిరుమల శ్రీవారి భక్తులకి బిగ్ అలర్ట్ అని చెప్పొచ్చు. నిన్న రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా తిరుమలలో కుండపోత వర్షం కురుస్తుంది. అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడు తీరాల మధ్య ఇది పయనిస్తోంది. అయితే రాబోయేటువంటి 48 గంటల పాటు తీవ్రమైనటువంటి వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలోనే ముఖ్యంగా తిరుమలలో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షం ముంచెత్తుతోందని చెప్పవచ్చు. ఈ ఒక్క కారణంగా ఘాట్ రోడ్లో వెళ్ళేటువంటి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా పూర్తిగా విరిగిపడిపోయాయి. అయితే ఆల్ ఆఫ్ సడన్ ఒక వర్షాలు కురవడము, అక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా కిందకి జారిపోవడము, అక్కడ ఉన్నటువంటి కొండ భాగంలో కొండ చర్యలంతా కూడా కిందకి జాలువారుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కింద పడడంతో ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరూ రాకపోవడము, వాహనాలు ఆ సమయానికి అక్కడికి లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా తిరుమలలో ఉన్నటువంటి ఆలయ 4 మాడా వీధుల్లో పూర్తిగా కూడా నీరు అనేది చేరుతోంది. దాంతోపాటు కూడా ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా భక్తులు తిరగడానికి కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే పూర్తిగా వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే అటు టీటీడీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని సూచనలు అయితే భక్తులకు చేస్తోంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి కొంత పర్యటనని వాయిదా వేసుకోమని చెప్తోంది. అదే రకంగానే ఏదైతే ప్రస్తుతం తిరుమలలో ఉండేటువంటి భక్తుల సౌకర్యాలకు సంబంధించి అటు వసతి గదులు కావచ్చు, లేదంటే ప్రసాదాలు, మిగతా ఏర్పాట్లకి సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కొన్ని చర్యలు అయితే టీటీడీ చేపట్టింది. అదే రకంగానే తిరుమలలో ఉన్నటువంటి పాప వినాశం కావచ్చు, లేకపోతే శ్రీవారి మెట్టు, శిలాతోరణం ప్రాంతాలకి వెళ్ళేటువంటి మార్గాలన్నీ కూడా పూర్తిగా మూసివేసింది. దాంతోపాటు కూడా తిరుమలలో ఉన్నటువంటి 5 జలాశయాలకు సంబంధించి పాప వినాశనము, ఆకాశగంగా, గోగర్భము, కుమార్ ద్వారా, పశు ద్వారా ఈ 5 డ్యామ్లు గతంలో కురిసినటువంటి వర్షాలకే నిండు కుండలా మారాయి. కాబట్టి ప్రస్తుతం మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అంటే అక్కడ నీటి స్థాయి పూర్తి స్థాయిలో చేరుకొని అవి కానీ ఆ ఒక సామర్థ్యానికి మించి అక్కడ నీరు కానీ చేరితే దాన్ని కిందకి దిగువకి వదిలే ప్రయత్నాలు అయితే టీటీడీ చేయబోతోంది. ఆ రకమైనటువంటి జాగ్రత్తలు ముందుగా తీసుకుంటోంది. దాంతోపాటు కూడా ఘాట్ రోడ్లో వెళ్ళేటువంటి వాహనాలకి కిందనే కొన్ని సూచనలు అయితే చేస్తుంది. సప్తగిరి టోల్గేట్ వద్ద, అదే రకంగా జిఎన్సీ టోల్గేట్ వద్ద చాలా నిదానంగా వెళ్లాల్సి ఉంటుంది. అదే రకంగానే మధ్యలో పెట్రోలింగ్ వెహికల్స్ కూడా కొన్ని ఉంచి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎక్కడైతే కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి జేసీబీలు సిబ్బంది కూడా అక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా తిరుమల ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో నీట మునిగేటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఎందుకంటే కొండ భాగం కాబట్టి నీరు ఎక్కడైతే నిలుస్తుందో ఆ ప్రాంతాలంతా కూడా కొంత అక్కడ నుంచి క్లియర్ చేసే విధంగా కూడా టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 14 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. దాదాపు 10 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉండడంతో మరింత మంది భక్తులు కూడా తిరుమలకి చేరుకుంటున్నారు. అయితే టీటీడీ కూడా వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా అన్నదాన సత్రాలు కావచ్చు, అంటే ప్రసాద విక్రయ కేంద్రాలు కావచ్చు, అంటే లడ్డూ కౌంటర్లు, ఇవన్నీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ వర్షపు నీరు ఎక్కడ కూడా నిలవకుండా అక్కడ భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా కొన్ని సౌకర్యాలు అయితే చేస్తోంది. ముఖ్యంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తిరుపతిలో కూడా వర్షాలు పూర్తి స్థాయిలో పడుతోంది. పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. అదే రకంగానే జలమయం అయినటువంటి ప్రాంతాలు అనేకం కనిపిస్తున్నాయి. తో ఈ మార్గాల్లో ప్రయాణించేటువంటి భక్తులు కావచ్చు, అంటే స్థానికులకు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి అటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో పాఠశాలలకి పూర్తిగా సెలవులు ప్రకటించారు. అదే రకంగానే లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. సో తిరుమల విషయానికి వస్తే కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులను కూడా కొంత అలర్ట్ చేసే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తోంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ కోరుతోంది. ఆ రకమైనటువంటి ఏర్పాట్లు తిరుమలకు వచ్చేటువంటి ప్రయాణాలు ఏవైనా ఉంటే అవి కొంత పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుందనేటువంటి విషయాన్ని కూడా కొంత సూచిస్తోంది. ఎందుకంటే దాదాపు 48 గంటల పాటు వర్షపాతం ఇంకా ఎక్కువ నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి ఘాట్ రోడ్లో ఆ మట్టి మొత్తం కూడా కిందకి జాలువారుతూ అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు మొత్తం ఘాట్ రోడ్లో పడుతోంది. దాంతోపాటు కూడా అక్కడ ఉన్నటువంటి జలాశయాలు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఏదైతే ఆలయ 4 మాడల వీధి కావచ్చు, అంటే ఉపాలయాలకు సంబంధించి, అంటే అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు మొత్తం కూడా కొంత ఇబ్బందులు పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకొని భక్తులు కూడా కొంత అక్కడ అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి టీటీడీ సూచిస్తోంది.